మరి మొత్తం చూస్తున్నారు పొలిటికల్గా అన్ని పార్టీలు స్పందించా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాస్ట్లో కామెంట్స్ చేశారు, సినిమాలు విడుదల కానేమో ఆయన సారీ చెప్పాల్సిందే అంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ఈ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలకి సినిమాల్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. అంటే ఆయన చేసిన వ్యాఖ్య కూడా డైరెక్ట్గా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఈ కోనసీమ ఇలా జరిగింది అన్నది కూడా మనకు లేదు. అక్కడ మనం విన్నదాన్ని బట్టి తెలంగాణ నాయకులు కోనసీమ అందాలు చూసి కొంచెం ఇదిగా అవుతుంటారు అన్న తర్వాత ఆయన దిష్టి తగిలనే మాటని యూజ్ చేయడం జరిగింది. కాకపోతే రెండు పక్కపక్కన ఉండడం వల్ల అలా డైరెక్ట్గా అలా అన్వయించుకోవడం, అది పెద్ద వివాదం కావడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అయితే జనరల్గానే తెలంగాణలో ఆ వ్యాఖ్యలకి విరుద్ధంగా వ్యతిరేకిస్తూ ఖండన ప్రకటనలు రావడం, ఖండించడం, మరోటి అంత ఓకే. కానీ దీనికి సినిమాలతో ముడిపెట్టడం అన్నది అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. అప్పాజీ గారు, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తుందంటే, ఒకటి చాలా వరకు తెలంగాణకు సంబంధించినంత వరకు సున్నితమైన అంశం. మనం ఏదైనా చూస్తే తెలంగాణ రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు అయినప్పటికీ సున్నితమైన అంశాలకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కొంత చూసి మాట్లాడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ మరి మీరు అన్నట్టుగా కొంత మనం క్లబ్ చేసి చూస్తున్నామా ఏదైనా కానీ కొంత దిష్టి ఆ తెలంగాణ వాళ్ళు అనే వారికి కొంత ఇక్కడున్న వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అసలు తెలంగాణ వాళ్ళు ఎందుకు దిష్టి పెడతారు? అది కరెక్ట్ కాదు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో కానీ లేకపోతే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా కెమెరాలు లేకపోయినా కూడా సెల్ ఫోన్లో కూడా షూట్ చేసి దాన్ని చేసేది ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా కేర్ఫుల్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఉదాహరణకి అంటే దీనికి సంబంధం లేకపోయినా కూడా మొన్న బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఇది వివాదం కావడం చూసాం. ఇంతకుముందు సరదాగా ఫోటో తీసుకుందాం అని చెప్పి ఎర్రబుల్లి దయాకర్ గారు అంటే చనువు కొద్దీ ఆయన చేయి విడిపించుకొని విసురుగా ఆయన కొంచెం వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తే అది కూడా చాలా పెద్ద వివాదం అవ్వడం, మళ్ళీ దాని మీద ఆయన ఒక వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఇంత వివాదం అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దానికి సంబంధించిన ఒక వివరణ ఇవ్వడం కానీ లేదంటే ఇంతమంది మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అనే ఒక మాట చెప్పుకుంటే సరిపోయేది. కానీ నరసరావు గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో ఆయన మీరు క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాలు ఇక్కడ ఆడనివ్వం అనేది కొంచెం అంటే దీన్ని ఇంకొంచెం బిగుసుకుపోయేలా చేసే ఇది ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉదాహరణకు వచ్చి ఈ సాయంత్రం రేపు ఎల్లుండో నేను నా ఉద్దేశంతో అనలేదు, ఎవరైనా అలాగా అనుకుని ఉంటే క్షమించండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఉంది కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక జారీ చేసాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో తను సినిమాని రిలీజ్ చేసుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అక్కడ గవర్నమెంట్ సహకారం కావాలి కాబట్టి అందువల్ల ఆయన క్షమాపణ చెప్పాడనే ఇది కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆయన రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ కోనసీమ పర్యటన సందర్భంగా అక్కడ జరిగిన నష్టాన్ని గురించి మాట్లాడుతూ తప్పిదం అది ఖచ్చితంగా అలాగ వ్యాఖ్య చేసి ఉంటే అది 100% దాన్ని మనం ఖండించాల్సిందే. ఏదేమైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సినిమాలను ఇక్కడ ఆడనివ్వం అని అనడం కూడా అంత కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆంధ్రాలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలంగాణలో కూడా అంతేమంది అభిమానులు. అంటే అప్పాజీ గారు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, అంటే మనం జనరల్ గా మాట్లాడటం ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ ఉద్దేశం కాకపోయినప్పటికీ ప్రజల్లో వస్తున్న స్పందన గానీ ఆయన కామెంట్ చేసి కూడా దాదాపు వారం రోజులు కావస్తుంది, రాజకీయ వర్గాల నుంచి కూడా కొంత కామెంట్స్ వస్తున్నట్టు కానీ హుందాగా ఇప్పుడు ఎందుకంటే ఒకవైపు రాజకీయ నాయకుడు, మరోవైపు సినీ గ్లామర్, సినీ నటుడు కనుక ఈ 2 విషయాల్లో ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ స్పందించుంటే నేను ఆ ఉద్దేశం కాదు, చిన్నగా ఎక్కడో పొరపాటు జరిగిందంటే అయిపోయేది కదా. అది అనకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటి? నేను ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులను అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎవరు మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడిపోతామో అని 2 పార్టీలకు సంబంధించి నేతలు పోటీ పడి కామెంట్ చేస్తున్నారు. ఇట్లా పవన్ కళ్యాణ్ కొంత పెద్దరికంగా జోక్యం చేసుకుంటే ఈ సమస్య ఇంత జట్లమయ్యేది కాదేమో. కరెక్టే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి సంబంధించిన ఒక వివరణ ఇచ్చి నేను ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నాను, ఆ విధంగా కన్వే అయ్యి ఉంటే నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నాను ఒక మాట అని ఉంటే ఇదంతా ఉండేది కాదు. మరి ఎందుకు ఆయన ఆ విషయంలో తాత్సారం చేస్తున్నాడు అన్నది మనం ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ కోణంలో మనం చూస్తే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు అవి చేస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమిలాగా ఏర్పడి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి అక్కడ ఎలాగైతే అధికారంలోకి వచ్చారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్నారని చెప్పి మనం వార్తలు వింటున్నాము.
ఆ ప్రయోజనాలకు భిన్నంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి కూడా ఆయన వెంటనే దీని మీద స్పందించి ఉండాల్సింది. బట్ ఎనీవే, నేను సినిమాలకి, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలకి సినిమాలకి రెండింటిని ముడిపెట్టడం అన్నది కరెక్ట్ కాదేమో అని ఇప్పటికీ నేను అభిప్రాయపడతాను. అప్పాజీ గారు, మనం ఈ చాలా వర్గాల్లో ఈ చర్చ జరుగుతుంది, మీరన్న చర్చ జరుగుతుంది. సినిమా రంగాన్ని తర్వాత పొలిటిక్స్ ని రెండు మిక్స్ చేయకండి అంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు సినీ రంగాన్ని నుంచి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు నేను 2-3 ఇష్యూస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా విడుదలకు సందర్భంగా ఆయన చేసిన కామెంటు, మీరంతా రెడ్లందరికి వెళ్ళి ఒక రెడ్డికి చెప్పండి, అక్కడ మీ ముఖ్యమంత్రి రెడ్డిగా ఉన్నాడు కనుక ఆయనకు చెప్పండి అనే కామెంట్. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, సినిమాకి లింక్ ఉన్న వాళ్ళు వాళ్ళే ఈ రకమైన కామెంట్స్ ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇది 1-2 సందర్భాల్లో ఇలా మాట్లాడడం వల్ల మీరు అన్నట్టుగానే సినిమా అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఫార్మేట్ లో ఉంటుంది కనుక మిక్సింగ్ అనేది ఒకటి జరుగుతుంది. అది అవునన్నా కాదన్నా సినీ రంగానికి పాలిటిక్స్ కి ఆ మిక్సింగ్ వల్ల ఈ రకమైన సమస్యలు వస్తున్నాయని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ముఖ్యంగా 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇప్పుడు ఏవైతే సామరస్యంగా ఉన్నాయో వాటిని ఎంతో కొంత దెబ్బతీసేలాగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి, ఆ వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్తున్నాయి కాబట్టి, విస్తృతంగా జనాల్లోకి వెళ్ళిపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏంటి పవన్ కళ్యాణ్ ఇలా ఇటువంటి వ్యాఖ్య చేశాడని చెప్పి కొంచెం బాధపడే ఈ పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తక్షణం ఇది వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అంటే అట్లాగే అప్పచేశాడు ఒక విషయానికి మీరు కూడా ఇందాక ప్రస్తావించారు. సినీ రంగానికి సంబంధించినంత వరకు బాగా సీనియర్లు, గౌరవప్రదమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మట్టుకి కొంచెం వ్యాఖ్యల విషయంలో కొంత ఇష్టారాజ్యంగా చేసి, నేను అలా అనలేదు, నా వ్యాఖ్యల్ని వేరేలా మీరు అర్థం చేసుకున్నారు. మీరే ఇందాక నాకు రాజేంద్ర ప్రసాద్ తర్వాత బ్రహ్మానందన్ అది వినపడుతూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. సరే, దాన్ని మనం ఎంత వేరే రకంగా చూసినా కొంత, ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించిన వాడిని ఒక ఐకాన్ గా చూస్తారు. పాలిటిక్స్ లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో సినిమా రంగం కూడా అంత ఇంపాక్ట్. సో ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు, ఇదే అనుకోండి ఇప్పుడు తెలంగాణ ఫ్యాక్టర్ అయినా లేకపోతే బయట మాట్లాడే రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు కూడా కొంత ఇబ్బందికరంగా మారట్లేదు? ఖచ్చితంగా. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు దానికి సంబంధించి మళ్ళీ వివరణ ఇవ్వడం, క్షమాపణ చెప్పడం. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చేయడం, తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం, క్షమించమని చెప్పి అడగడం, ఇలా జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా, అంటే ఈ జనాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మామూలుగా మాట్లాడే మాటలు కూడా వైరల్ అయిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా టైంలో మనం చాలా జాగ్రత్తగా, అసలు మామూలుగా ఉండట్లేదు. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది 2 రాష్ట్రాల సంబంధాలకు ప్రభావితం చేసే అంశం కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్య జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయి అది లేనిపోని ఆయనకి, అంటే వ్యక్తిగతంగా ఆయనకి నష్టం. ఇందాక నేను చెప్పాను, ఆంధ్రాలో ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారో, తెలంగాణలో అంతకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇంకా చెప్పాలంటే ఆంధ్రాలో కొంత కమ్యూనిటీ పరమైనటువంటి ఇది ఎక్కువ ఉంటుంది ఆయనకి. కానీ ఇక్కడ నిజమైన అభిమానులు, నిస్వార్థంగా ఆయన అభిమానించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా, అంటే ఆయన అభిమానులు ఏంటి మీ వాడు ఇలా అన్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ అభిమానుల్ని ఇక్కడ వాళ్ళు ఆక్షేపించే అవకాశం ఉంది. కాబట్టి తన అభిమానుల కోసమైనా ఆయన కొంచెం వెంటనే తక్షణం స్పందించి దీనికి సంబంధించినటువంటి వివాదం ఇమీడియట్గా సద్దుమణిగేలా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. రాజకీయంగా ఉన్న వాళ్ళు కొంత మెచ్యూరిటీ లెవెల్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశాలకు సంబంధించినంత వరకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరు ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఏ రకమైన ఘర్షణ లేదు, హ్యాపీగా ఉన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మధ్యలో ఇలాంటి ఒక కామెంట్స్ చేయడం కానీ వాళ్ళ దృష్టిలో అది చాలా చిన్నది అవుతుంది. జనరల్గా ప్రాబ్లం ఏమొస్తుంది రాజకీయ నాయకుల విషయానికి కానీ సినీ రంగానికి సంబంధించింది ఏంటంటే, నేను చాలా క్యాజువల్గా కామెంట్ చేశానండి, కానీ ఇక్కడ ఆ కామెంట్ ఒక ఇంపాక్ట్ కామన్ పబ్లిక్ పైన ఎక్కువ ఏ రకంగా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టుగానే పబ్లిక్ ఏ రకంగా ఉంటారు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ కులాలకు పెద్దగా ప్రభావం ఉండదు, కానీ అభిమానం అంటూ ఉంటుంది. కానీ మీ అభిమాన నటుడు ఇలా మాట్లాడారని, ఇంకొక అభిమాన నటుడు ఇలా మాట్లాడారనే కామెంట్స్ నాట్ ఓన్లీ పొలిటికల్గా డివైడ్నే తీసుకురాదు, సినీ రంగం పైన కూడా కొంత ప్రభావం పడి ఇప్పటికే సినీ రంగంలో కూడా ఈ రకమైన ఇష్యూస్ జరుగుతున్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది సాంకేతికంగా విడిపోయినప్పటికి కూడా ఈ 2 రాష్ట్రాలకి విడదీయరానటువంటి అనుబంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంటే ఒకప్పుడు తమిళనాడు నుంచి మనం విడిపోవడం వేరు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజన జరగడం వేరు. పేరు అంటే పేపర్ మీద విడిపోయినప్పటికి కూడా ఎప్పటికీ ఒక మనం ఒక
గొప్ప అనుబంధం అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అది దాన్ని మనం వేరు చేసి చూడలేము. ఇటువంటి పరిస్థితుల్లో అటు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ ఆ అంశాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో వాళ్ళు చేసే వ్యాఖ్యల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నేను ఆ సందర్భం కాకపోయినా కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది, ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి. ఆ సినిమా రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చాలా బాగుంది, రాంపోతినేని కెరీర్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక హిట్ పడిందని అనుకున్నారు అందరూ. కానీ ఆ సినిమా ఎక్కడ అంటే రివ్యూస్కి కలెక్షన్స్కి అసలు పొంతం లేకుండా ఉంది. రివ్యూస్ ఏమో ఆహా ఓహో అని చెప్పంటే కలెక్షన్స్ అసలు ఘోరంగా ఉన్నాయి. దానికి కారణం ఒక సినిమాకి ఆంధ్ర కింగ్ అని పెట్టడంలోనే నేను ముందు నుంచి కూడా నేను కొన్ని సందర్భాల్లో అన్నాను, ఒక సినిమాకి ఆంధ్ర కింగ్ అని పెట్టడం ఏంటంటే తెలంగాణలో వాళ్ళు ఈ సినిమాను విడుదల చేయరా ఏంటి అని చెప్పి నేను అభిప్రాయపడ్డాను. ఇప్పుడు అదే జరిగిందేమో అని అనిపిస్తుంది నాకు. సినిమా చాలా బాగుందనే టాక్ వచ్చి కూడా సినిమాకి మినిమం కలెక్షన్స్, పైగా ఈ వారంలో పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. అయినా కూడా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి కారణం ఆ టైటిల్ అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అది మిగతా విషయాలు, రాజకీయపరమైనటువంటి విషయాల్లో అన్నింటిలో కూడా అది వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి మీరు అన్నట్టుగా ప్రాంతాలకు అతీతంగా ఉండాలి. మీరు ఇందాక మనం అనుకున్నట్టుగానే మనం చెన్నై నుంచో తమిళనాడు నుంచో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పరిస్థితులు వేరే, కానీ అవునన్నా కాదన్నా ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇది తెలుగు ప్రజలుగానే చూస్తారు చాలామంది. తెలుగు ప్రజలంతా ఒకటేలాగా ఉన్నారు. నిజానికి ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడ ఉన్నా కానీ రాకపోకలు జరుగుతున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నాడు, ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ లేని పరిస్థితి ఏర్పడింది. చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడప్పుడు అడపాదడపా జరుగుతున్న ఈ రకమైన పరిణామాలు, ముఖ్యంగా అది కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కావడం చేత ఆ వర్గాల నుంచి వచ్చే కామెంట్స్ ని, పబ్లిక్ రియాక్షన్ నుంచి కూడా ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. కనుక సినీ రంగానికి సంబంధించిన వాడు దీని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటారా? నరసింహరావు గారు, ఎందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలాగైతే తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అక్కడ పాతుకుపోయినటువంటి ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్కి ఎలాగైతే తరలించారో, ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇండస్ట్రీని కనీసం 50% అయినా అమరావతికో విశాఖపట్నంకో తరలించాలి, అక్కడ కూడా సెటిల్ అయ్యేలాగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చాలా జరిగినాయి. కానీ దాన్ని ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే తెలంగాణని ఏదో ఒక దీనిలాగా పరాయి రాష్ట్రంలాగో, లేకపోతే మన హీరోలు, మన అభిమానించే హీరోలు అక్కడ ఉండడం ఏంటి, వాళ్ళు యాక్ట్ చేసే సినిమాలు మనం చూడడం ఏంటి, అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు జనాలకి. హైదరాబాద్లో ఇప్పటికి కూడా వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా మన దీనిలాగే భావిస్తున్నారు. ఆ భావనకి ఎక్కడ ఇది లేకుండా వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి. సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులకు సంబంధించి ఒక రకంగా ఈ రకమైన కామెంట్స్ ఒక రకం పెడితే వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక నెగటివ్ క్యాంపెయిన్ ఆల్రెడీ ఎప్పుడూ ఉంటుంది సినీ రంగానికి సంబంధించినంత వరకు. వీళ్ళు అంతగా పబ్లిక్కి కనెక్ట్ గారు ఎంతసేపు కమర్షియల్ ఆలోచన ఉంటుంది, మా డబ్బులు టికెట్ల రేట్లు ఇవన్నీ ఆల్రెడీ ఆ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు చాలా నెగటివ్ క్యాంపెయినే ఎక్కువగా జరుగుతుంది. చాలా సందర్భాల్లో మనం కూడా చూసినప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత చాలా ప్రచారం జరిగినప్పుడు మనకు సోషల్ మీడియాలో ఏం కనిపిస్తుంది, రవిని హీరో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవును, మీరు సిపిఐ నారాయణ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకుడుగా దేశంలో ఉన్న ఒక పెద్ద నాయకుల్లో ఒకడైనా సిపిఐ నారాయణ ఏం కామెంట్ చేస్తారు, ఏకంగా ఆయన హీరోనే అంటున్నాడు, నేను కూడా సినిమాలు చూశానంటారు. సో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు చాలా ఆచి తూచి వ్యవహరించకపోతే ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయి. మనం అన్ని అంశాలు మిక్స్ చేసి మాట్లాడుతున్న సందర్భంగా అంటే ఇప్పుడు నరసింహరావు గారు, ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎందుకు అంతగా మద్దతు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎందుకు అంత మద్దతు వచ్చిందంటే, దాదాపుగా చాలామంది ఏదైతే ఆ పైరసీ సైట్ ఉందో ఆ పైరసీ సైట్ ద్వారా సినిమాలు చూసిన వాళ్ళే. ఒకసారి చూసిన వాళ్ళు ఎలాగో అంటే ఆ చిన్న గిల్టీ ఫీలింగ్ వల్ల కావచ్చు, మరో దాని వల్ల కావచ్చు, డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేస్తారు కదా. అది అంటే పైరసీ అనేది చట్టపరమైనటువంటి నేరం. ఇప్పుడు ఎప్పుడైతే పైరసీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడి అతను ఎన్కౌంటర్ చేయాలి, చూడడం చేసిన వాళ్ళే కాదు, ఇప్పుడు చెప్తారు చూడండి, లంచం ఇవ్వడం ఎంత నేరమో పుచ్చుకోవడం ఎంత నేరం, ఇవ్వడం కూడా అంతే నేరం అని చెప్పి అంటారు కదా. ఎప్పుడైతే ఇవన్నీ ఇది చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా అతనికి మద్దతు పెరిగి, మరి మీరు టికెట్ రేట్ల గురించి దీని గురించి పట్టించుకోకుండా ఓన్లీ దీని గురించే మీరు ఎలా మాట్లాడతారనే ఒక ఇది జనాల్లో వచ్చింది. కాబట్టి అంటే ఈ ఐబొమ్మ రవికి మద్దతుకి దీనికి సంబంధం లేదు. అలానే మనం పైరసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. ఎందుకంటే పైరసీ వల్ల సినిమా రంగం విపరీతంగా వేల కోట్ల నష్టానికి గురవుతుంది. కానీ
జనాల అభిప్రాయం అలాగ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది. ఐబొమ్మ రవిని ఈవెన్ మొన్న మన సూర్యదేవర నాగవంశీ కూడా అన్నాడు, ఈరోజు ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్తో పోల్చుతున్నారు, అలా ఉంది మా పరిస్థితి అని చెప్పి. కానీ అంత వ్యతిరేకత వచ్చిందంటే దానికి కారణం ఏంటి? మూలాల్లోకి వెళ్తే అంతర్గతంగా అప్పాజీ గారు, అంతర్గతంగా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అవతల వైపునే చూస్తుంది కానీ వాళ్ళ వైపు ఎందుకు చూసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇదే అంటున్నా, ఈ కామెంట్స్ పొలిటికల్ కామెంట్స్ నుంచి మొదలు పెట్టుకొని మనం ఐబొమ్మ రవి వరకు ఎపిసోడ్ ని మొత్తం కొంత మనం డ్రాగన్ చేసి చూస్తే ఎక్కడో ఇండస్ట్రీ ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు. ఎంతవైపు వాళ్ళు అవతల వాళ్ళ వైపు వేలు చూపిస్తున్నారు కానీ మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దానివల్ల సినిమాలు చేసేవాళ్ళు సినిమాలు తీస్తే ఇబ్బంది ఉండదు కానీ సినిమాలు తీసేవాళ్ళు రాజకీయాలు మాట్లాడితే ఇబ్బంది వస్తుంది. సినిమాలు తీసే వాళ్ళకి సంబంధించినంత వరకు నేను 2,000 రూపాయలు టికెట్ పెడతాను నువ్వు చచ్చినట్టు చూడాలి అంటే మాత్రం కామన్ పబ్లిక్ లో ఇప్పటికే ఉన్న నెగిటివ్ వలన ఈ పైరసీ అనుకోండి ఏదనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ వస్తున్న రియాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. అవును, అంటే ఉదాహరణ మీరు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సినిమా రంగం వల్ల ఎందుకు ఖండించట్లేదు అంటారు మీరు? చాలా సున్నితమైనటువంటి అంశం అండి ఇది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అటు తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలి, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కానీ మొత్తం ఈరోజు మన తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా లాగా అయింది కాబట్టి వాళ్ళు దాన్ని ఖండించలేదని కానీ లేదంటే మరోటి అని మనం చేయడం అన్నది అంత కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నా. కానీ ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలు ప్రభావం ఇండస్ట్రీ మీద కానీ మన రెండు రాష్ట్రాల సంబంధాల మీద కూడా ఉండే ఇది ఉంది కాబట్టి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటున అంటే టంగ్ స్లిప్ అవ్వడం అనేది ఇప్పుడు మనం డిబేట్స్లో అది మాట్లాడుతుంటాం కాబట్టి మనకు తెలుసు, అది మనకనే కదా ఎవరైనా బై మిస్టేక్ ఒక్కొక్కసారి పొరపాటున మాట్లాడడం అనేది జనరల్గా జరిగే ఇదే కాబట్టి జరిగిన వెంటనే దాన్ని తప్పు జరిగిందని చెప్పి జనాల్లోకి వెళ్తుంది అన్నప్పుడే దాన్ని ఖండించి లేదంటే ఉపసంహరించుకొని చిన్న సారీ చెప్తే సరిపోయేదానికి ఇంత ఇలా చేస్తుండడం అన్నది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను.